తిరుమల శ్రీవారి లడ్డు వివాదం గురించి హాట్ టాపిక్ అయింది దేశవ్యాప్తంగా 100%. క్రిస్టియన్ కాబట్టే ఇది ఇలా జరిగింది. జగన్, యూ షుడ్ రిమెంబర్ 100 crore హిందూస్ ఆర్ ఇన్ దిస్ కంట్రీ. జగన్ డిక్లరేషన్ మీద సైన్ చేయడానికి కూడా ఆయన ఇష్టపడాల. తిరుమల శ్రీవారి ప్రతిష్ట దిగజార్చాలని ఒకటి మైండ్ సెట్ తో ఉన్నాడు అంటారా జగన్? 100%. ఆయన చీఫ్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా దేవాలయాలని ధ్వంసం చేశారు. వీళ్ళకి ఏంటంటే హిందూ మతం అనగానే ఒక రకమైన అక్కస్సన్. మాక్సిమం హిందువుల్ని క్రైస్తవ మతంలోకి కన్వర్షన్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రాంతంలో అంతకు ముందు లేనన్ని చర్చిలు వచ్చినాయి. జగన్ దాన్ని పెట్టి పోషించి పాస్టర్స్ కి, వాళ్ళకి ఫాదర్స్ కి కూడా ఆయన ప్రత్యేకంగా నెలసరి వేతనాలు అందిస్తూ. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి సార్? ఎందుకంటే హిందూ మతం మీద నీకెప్పుడు కూడా ఒక దాడి జరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఎలాగైనా దీన్ని లేపేద్దాం. చర్చిలో హిందువులకి ఉద్యోగాలు ఇవ్వరు కదా, మసీదులో ఇవ్వరు కదా, దెన్ వై తిరుపతి ఫర్ అదర్ రిలీజియన్? తెలంగాణలో హిందూ వర్సెస్ ముస్లిం నడుస్తుంది సార్. ఆంధ్రప్రదేశ్లో హిందూస్ వర్సెస్ క్రిస్టియానిటీ అనుకోవచ్చా? ఇక్కడ హిందూ ముస్లిం అన్నది ఈయన చేసిన పనులు మామూలు కావు. అసలు బేసిక్గా నువ్వు తిరుపతిని ఎప్పుడైతే టచ్ చేసావో నీ కథ సమాప్తము, సుఖాంతము. అదే జరిగింది రాజశేఖర రెడ్డి గారికి, అదే జరిగింది. నమస్తే అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం రోజు రోజుకో మలుపు తిరుగుతుంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్ట్రం లాగా మారింది. అసలు లడ్డు విషయంలో కల్తీ జరిగిందా, జరగలేదా? కల్తీ జరిగిందని నివేదిక బయటకు వస్తే ఇన్ఫ్లుయెన్సర్లు ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు? మాట్లాడదాం. హిట్ టీవీ స్టూడియోలో హిట్ టీవీ చీఫ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా లడ్డు కల్తీ జరగలేదు అని స్టార్టింగ్లో ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది నలుగురు ఇన్ఫ్లుయెన్సర్లు బాగా మాట్లాడినారు, వైరల్ అయింది. జనాలు వాట్ ఈస్ వాట్ అని చూడకుండా ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పింది నమ్మేసినారు. ఆ తర్వాత కూటమికి సంబంధించి కూటమి కార్యకర్తలందరూ కూడా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, అంబట్రాంబాబు గొడవ, ఆయన జైలుకి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఇప్పుడు నేషనల్ మీడియా తిరుమల శ్రీవారి లడ్డు వివాదం గురించి హాట్ టాపిక్ అయింది దేశవ్యాప్తంగా. 100%. సో ఫస్ట్ లడ్డూలో కల్తీ ఏమీ జరగలేదు, కూటమి ప్రభుత్వమే బురద జల్లింది వైసీపీ మీద అనే వార్త బాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎందుకు ప్రజల్లోకి వెళ్ళిందంటే ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేటిఎం బ్యాచ్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏంటంటే మతానికి అతీతంగా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ పేటిఎం బ్యాచ్ల కింద మారి వాళ్ళు ప్రాపగేషన్ మొదలెట్టారు. ఏదో గోస్పెల్ ప్రచారం లాగా వాళ్ళు ఏంటంటే ఇందులో ఏం ప్రచారం, ఇందులో ఏమి కల్తీ జరగలేదు, అడల్టరేషన్ జరగలేదు అనేది వాళ్ళు దాన్ని మ్యాక్సిమం ప్రచారం చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు జరిగిన భాగవతం అదంతా కూడా. అంటే మనం ఇన్ఫ్లుయెన్సర్స్, పేటిఎం బ్యాచ్ వీళ్ళందరూ ఒక లెవెల్ మనుషులు. అంటే వాళ్ళది ఒక లెవెల్ నౌకరీ, ఒక లెవెల్, ఒక స్థాయిలో చాకరీ. వాళ్ళది డబ్బుల కోసం చాకరీ అన్నా కదా, ఒక చాకరీ డబ్బు కోసం చేసే పని. బట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నిన్న నేషనల్ నెట్వర్క్ లో మాట్లాడుతున్న ఒక వైఎస్ఆర్సిపి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ న్యూఢిల్లీలో, అతను ఈజ్ ఎ బ్రాహ్మిన్ బై క్యాస్ట్ అండ్ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన కూడా ఆవిడ ఒక లేడీ ఆయన్ని పదే గుచ్చి ఒకటే క్వశ్చన్ అడిగింది ఆవిడ. ఏమని? వెదర్ లడ్డు వాజ్ అడల్టరేటెడ్ ఆర్ నాట్. ఎస్ ఆర్ నో. అతను ఏదేదో మాట్లాడుతున్నాడు. ఎస్ ఆర్ నో అని 3 సార్లు అడిగారు ఆవిడ. కానీ ఈయన దాన్ని కంప్లీట్ గా డైవర్ట్ చేసి ఇంకేదో మాట్లాడి, నేను రిపోర్ట్ అంతా చదివాను, నేను చదువుకున్నాను అని ఆయన వైజాగ్ అతను, ఈవిడ కూడా తెలుగు వాళ్ళు కొంతసేపు తెలుగులో కూడా డిస్కషన్ జరిగింది. ఆ జరిగిన దానిలో ఆవిడకి ఒక్క సమాధానం కూడా ఆ కార్తీక్ అన్నతను చెప్పలేకపోయాడు. సరే, అర్నాబ్ని ఎలాగా ఫేస్ చేయలేకపోయాడు. అర్నాబ్ అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ గా కార్తీక్ వెర్షన్ ని డెస్ట్రాయ్ చేశాడు అనమాట. జగన్ ని
డైరెక్ట్గా జగన్ని టార్గెట్ చేసి మాట్లాడిన దానిలో ఆయన ఇంకొక విషయం కూడా, అంటే హీ డిడ్ నాట్ హెజిటేట్, హీ వాజ్ నాట్ హెజిటెంట్ టు సే వన్ థింగ్, జగన్ ఈజ్ ఎ క్రిస్టియన్. ఇది అందరికీ, ప్రపంచం అందరికీ తెలిసిన విషయమే. రైట్. దీనిలో మనం కొత్తగా వీళ్ళు కనిపెట్టి ఏదో వాస్కోడిగామో కొలంబస్ లాగా మనం ఏం డిస్కవరీ చేసి మనం కనుక్కున్నది కాదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ విషయాన్ని కూడా అర్నబ్ గోస్వామి రాత్రి అతని డిబేట్లో క్లియర్గా ఎక్కడ జంకు గొంకు లేకుండా మాట్లాడి, క్రిస్టియన్ కాబట్టే ఇది ఇలా జరిగింది, అండ్ జగన్ యూ షుడ్ రిమెంబర్ 100 crore హిందూస్ ఆర్ ఇన్ దిస్ కంట్రీ, దే ఆర్ ఆల్ వాచింగ్ యూ ఓకే అని చెప్పి ఒక అల్టిమేటం లాగా, ఒక హెచ్చరికలాగా మాట్లాడడం. ఒక అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ అని కాదు, ఆల్ టైమ్స్ నౌ కానీ, లేకపోతే ఇండియా టుడే ఛానల్ కానీ, ఆల్ ఛానల్స్. అంటే ఎందుకు అంటే రాత్రి అర్నబ్ గోస్వామి ఇంకో మాట అన్నాడు ఏంటంటే, ఈ మొత్తం కంట్రీలో కాశ్మీర్ టు కన్యాకుమారి, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఎక్కడైనా సరే, లేదా ప్రపంచంలో తెలుగు వాళ్ళు హిందువులు ఎక్కడున్నా కూడా, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా లడ్డు అన్నది అత్యంత పవిత్రమైన ప్రసాదంగా భావిస్తారు. ఆ ప్రసాదం గురించి అసలు ఇలా అల్లల్లాడిపోతారు. అవును, తిరుపతి ప్రసాదం అనగానే అసలు మనుషులు ఎగిరి గంతేసి అడుక్కుని మరి మన దగ్గర ప్రసాదం ఉన్నది అనగానే పరిగెట్టి వచ్చి మనకి ఇమ్మని అడిగే అంత ప్రాశస్త్యం, అంత మహిమ, అంత గొప్పతనం ఉన్న ప్రసాదంగా తిరుపతి లడ్డూకి అంత చరిత్ర ఉంది, 100 సంవత్సరాల చరిత్ర ఉంది. రైట్. అలాంటి దాన్ని వీళ్ళు అడల్టరేట్ అయింది అని చెప్పి మొత్తం టెస్ట్లన్నిట్లోని వచ్చి, ఇప్పుడు వాళ్ళు ఈ రోజున నేషనల్ డిబేట్ ఎందుకైంది ఇది? బికాస్ వచ్చిన రిపోర్ట్స్లో, అథెంటిక్ రిపోర్ట్స్లో లడ్డు అడల్టరేట్ అయిందనేది అథెంటిక్ రిపోర్ట్, లేకపోతే నేషనల్ మీడియా విల్ నాట్ టేక్ దిస్ ఇష్యూ కదా. ఇప్పుడు మన లోకల్గా మనకుండే పార్టీలు, లేకపోతే మనకుండే మీడియా నెట్వర్క్లో సరే ఎవరికి వాళ్ళు స్కిన్ సేవింగ్ గురించి మాట్లాడారంటే ఓకే, అండర్స్టాండబుల్. బట్ ఈ పాయింట్లోకి వచ్చాక, తిరుపతి లడ్డు విషయంలోకి వచ్చాక మాత్రం ఇందులో ఒక మతానికి సంబంధించిన అభిమతం, ఒక మతానికి సంబంధించిన నమ్మకం, ఒక మతానికి సంబంధించిన ఎమోషన్. తిరుపతి లడ్డు అన్నది జస్ట్ ప్రసాదం కాదు, హిందువుల ఇమోషన్, ఇంటెన్స్ ఇమోషన్. ఆ ప్రసాదం గురించి హిందువులందరూ తిరుపతి వెళ్ళినప్పుడు క్యూల్లో నిలబడి ఆ టికెట్ల కోసం ఇంకొక లడ్డు ఇస్తారేమో అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడుతూ ఉంటారు. అలా మనం తిరుపతి వెళ్ళి వచ్చామనగానే అందరూ మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, ఆఫీసులో స్టాఫ్ కానీ, ఇరుగు పొరుగు కానీ అందరూ కూడా తిరుపతి వెళ్ళారు కదా, ప్రసాదం తెచ్చారా, ఉంటే ఇవ్వండి అని చెప్పి అంత మక్కువ, అంత భక్తి, అంత అనురక్తి తిరుపతి ప్రసాదానికి ఉంది. అది ఎక్కడున్నా, కంట్రీ వైడ్ ఎక్కడున్నా ఒకటే అది. అలాంటి దాన్ని కూడా ఈ పగటి దొంగలు ఏం చేశారంటే మొత్తం దాని తాలూకా స్వభావాన్ని మార్చేసి, అంటే 2019 నుంచి 2024 మధ్యలో తిరుపతిలో మనం గుడి ఆవరణలో దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు కానీ, దర్శనం చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు కానీ, ఆ తిరుపతి లడ్డు, ఆ నేతి వాసన, ఆ తిరుపతి లడ్డు తాలూకా సువాసన ఏదైతే ఉంటుందో అది గుప్పు మన ముక్కు పోటాలకి తగులుతూ ఉంటుంది. ఆ వాతావరణంలో అసలు ఎండాకాలం వెళ్ళండి, వర్షాకాలం వెళ్ళండి, శీతాకాలం వెళ్ళండి, ఆ పరిమళం మాత్రం ఎక్కడికి పోదు, డిఫరెంట్గా ఉంటుంది. అది ఎంతో పవిత్రత, ఒక పవిత్రమైన ఫీలింగ్ మనకు వస్తుంది. అండ్ ఆ వాతావరణంలో అలాంటి ఒక అద్భుతమైన అనుభవం ఉన్న చోట 2019 నుంచి 2024 వరకు మధ్యలో జరిగిన ఆ లడ్డూల తయారీలో అసలు ఎక్కడ లడ్డు తయారవుతున్నదా, ఇక్కడ లడ్డు ఉందా అనే ఒక డౌట్ వచ్చేటట్టుగా లడ్డూలు తయారైపోయి, లడ్డు 10 రోజులు పెట్టిన ఎండని లడ్డు 10 రోజులైనా నీకు మెత్తగా, ఎందుకంటే అంత నెయ్యి పోసి, క్వాలిటీ నెయ్యి అది కూడా. అది ఇంకో థర్డ్ రేటు. ఆయన బిఆర్ నాయుడు గారు అదే అన్నారు. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు హిట్ ద్వారా ఆయన చైర్మన్ అవగానే ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మాట అన్నారు, ఏం వెంకటేశ్వర స్వామికి లేదా పోదా, ఆయనకి ఎందుకు అసలు, నువ్వు నిన్ను ఎవడు కన్సెషన్ తీసుకోమన్నాడు, అసలు తగ్గించి ఎవడు కొనమన్నాడు నెయ్యిని, రైట్, ఆయనకేం లేదా పోదా కదా. 100 కోట్ల, లక్షల కోట్ల లక్షల కోట్ల ఆస్తిపాస్తులు ఉన్న గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే వెంకటేశ్వర స్వామి.
ఓకే, మొన్న అనంత పద్మనాభ స్వామి నిధులు గట్ట బయటకు వచ్చాక అక్కడ కూడా బోల్డ్ ట్రెజర్ ఉంది, ఆయన కూడా గొప్ప శ్రీమంతుడు. ఏదైనా అనంత పద్మనాభ స్వామి అయినా వెంకటేశ్వర కలియుగ దైవం అనంత పద్మస్వామి కానీ వెంకటేశ్వర స్వామి కానీ వాళ్ళందరూ కూడా మన పురాణాల పరంగా శ్రీపతి అంటారు, లక్ష్మీపతి అంటారు. అంటే లక్ష్మి అంటే ఐశ్వర్యమే కదా. ఇప్పుడు ఆయనకు కూడా అక్కడ పేరు ఎందుకు వచ్చింది? అనంత పద్మనాభ స్వామికి ప్రపంచవ్యాప్తంగా ఆ ధనం నుంచి, ఆ సిరి నుంచి, ఆ లక్ష్మీదేవి నుంచి ఆయనకు కూడా మనకి ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉందనుకో, మన్నే చాలా మంది ప్రపంచం అంతా అంత డబ్బు ఉండి కోటాను కోట్లు ఉంటే మన చుట్టూరు కూడా తిరుగుతారు ప్రపంచం, మన్ని గుర్తిస్తారు, మన కాళ్ళకి దండం పెడతారు. సేమ్ థింగ్ టు ద గాడ్ ఆల్సో. అండ్ వెంకటేశ్వర స్వామికి ఆయన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం అనే ఒక భావన, నమ్మకం, విశ్వాసం, వీటన్నిటికీ సంబంధించిన ఒక గొప్ప పదార్థం ప్రసాదం తిరుపతి లడ్డు. అలాంటి దాన్ని కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా జంకు గొంకు లేకుండా, ఎందుకు వై జగన్ డిక్లరేషన్ మీద సైన్ చేయడానికి కూడా రైట్ ఆయన ఇష్టపడలా. అవును, డిక్లరేషన్ మీద సైన్ చేయడానికి ఇష్టపడలేదు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇష్టపడలేదు ఆయన. పడలేదు. ఇంకా సరే, ప్రతిపక్షంలోనే పడినప్పుడు పవర్లోకి వచ్చాక ఎందుకు ఉంటుంది? అది ఉంటుందా సార్? అంటే తిరుమల శ్రీవారి ప్రతిష్ట దిగజార్చాలని ఒకటి మైండ్ సెట్ తో ఉన్నాడు అంటారా జగన్? 100%. ఇప్పుడు ఏమవుతున్నదంటే, ఐ టెల్ యూ, ఇప్పుడు జగన్ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత, ఆయన చీఫ్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా దేవాలయాలు మాయమైపోయినాయి. ఓకే, చాలా దేవాలయాలని ధ్వంసం చేశారు. అంటే ఎప్పుడో మనం చరిత్రలో కుంటి తైమూరు, లేకపోతే ఔరంగజేబు, గజనీ మహమ్మద్, ఇబ్రహీం లోడి ఇలాంటి వాళ్ళు ఏదో అప్పుడు అన్ని ఆ సోమనాథ్ టెంపుల్ని కానీ, లేకపోతే రకరకాల, ఇప్పుడు మన అయోధ్య మందిరమే మనకి ప్రధాన నిదర్శనం. అక్కడ పగలగొట్టి కదా బాబర్ మసీద్ కట్టింది. సో వీళ్ళకి ఏంటంటే హిందూ మతము అనగానే ఒక రకమైన అక్కస్ అన్నమాట. ఒక దాని మీద ఎందుకో నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా ఈ దేవుడి మీద పగ ఏంటో అర్థం కాదంటే, దేవుడి మీద పగ దేనికి మరి? ఎందుకు అప్పుడు వాళ్ళందరూ దేవాలయాలను పగలగొట్టారు? మొన్న విజయనగరం దగ్గర రామతీర్థాలని అది అగ్నిపర్వతం అని అక్కడ అందరి నమ్మకం. ఓకే, ఆ లోకల్గా అది అగ్నిపర్వతం, అది ఎప్పుడొకప్పటికి పేలుతుందో ఒక నమ్మకం ఉంది. దాని మీద ఉన్న టెంపుల్లో రామ విగ్రహాన్ని పగలగొట్టేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం తాలూకా చెయ్యి విరిగిపోయింది. అంటే కొడాలి నాని ఏమన్నాడు, ఆయన మళ్ళీ చేయించుకోవచ్చులే ఏమవుతుంది అన్నాడు. అంటే అంటే లైట్ తీసుకున్నారు. లైట్గా కాదు, దాన్ని ఇంగ్లీష్లో బ్లాస్ఫమీ అంటారు. బ్లాస్ఫమీ అంటే పూర్తిగా నువ్వు అగౌరవపరచడం, పూర్తిగా ఆ గౌరవానికి భంగం కలిగించడం. అదే ఒక చర్చ్ మీద జరిగితే, అదే ఒక మసీదు మీద జరిగితే ఒప్పుకుంటారా? సెటానిక్ వెర్సెస్ అని సల్మాన్ రష్దీ ఒక బుక్ రాశాడు. ఓకే, ఇంటర్నేషనల్లీ రినౌండ్ రైటర్ అతను సల్మాన్ రష్దీ. ఓకే, అతను రాసిన దాంట్లో ఏదో మొహమ్మద్ ప్రొఫెట్ని ఏదో ఆయన కొంచెం అగౌరవపరిచినట్టుగా కొన్ని లైన్లు రాశాడని చెప్పి అతన్ని ప్రపంచ దేశాలన్నింటినీ వెంటబెట్టి అతను దాచుకున్న దేశంలో దాచుకోకుండా తల దాచుకుంటూ ప్రపంచం అంతా తిరిగాడు. ఫత్వా రిలీజ్ అయింది. ఆయితులొక్కమేని ఫత్వా రిలీజ్ చేశారు. ఎవరి మీద? సల్మాన్ రష్దీ మీద. ఓకే, ఓ చిన్న మాట అతను ఏదో రాంగ్గా రాశాడని చెప్పి వాళ్ళ మతంలోనే. ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళకి పరమత సహనం లేకపోవడం, మ్యాక్సిమం హిందువుల్ని క్రైస్తవ మతంలోకి మతవర్తన అంటారు. అంటే దాన్ని కంప్లీట్గా డైవర్షన్ ఆఫ్ రిలీజియన్, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ రిలీజియన్, కన్వర్షన్, ఇలాంటివన్నీ కూడా చాలా విరివిగా 2019 నుంచి 2024 వరకు జరిగాయి. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రాంతంలో అంతకు ముందు లేనన్ని చర్చిలు వచ్చినాయి. ఓకే, జగన్ దాన్ని పెట్టి పోషించి ఫాస్టర్స్కి, వాళ్ళకి ఫాదర్స్కి కూడా ఆయన ప్రత్యేకంగా నెలసరి వేతనాలు అందిస్తూ ఆ ఓట్ బ్యాంకును పెంచుకోవడానికి ట్రై చేశాడు ఆయన. ఎప్పటికైనా ఇది నాకు దెబ్బే, క్రిస్టియన్ ఓట్ బేస్ ఉంటే 100% తనకే ఓట్లు పడతాయి. ఒక పన్నాగం అంటారే, పన్నాగం, ఒక కుట్ర అనమాట అది. అందుకని హిందువుల్ని మ్యాక్సిమం కన్వర్షన్ చేశారు క్రిస్టియన్స్లోకి. ఎందుకు? ఒక దరిద్రంలోనో లేకపోతే ఒక ఆర్థిక లేమిలోనో కృంగిపోతున్న వాళ్ళకి ఆశ చూపించి, ఎర చూపించి
వాళ్ళని మతంలోకి కలుపుకున్నారు. ఆ దీనిలో తిరుపతి పట్ల జరిగింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి వల్ల ఏదో ఇంతో కొంత 1% 2% ప్రజలకి న్యాయమే జరిగింది. ఓకే, నేను కాదన్ను దానికి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ తరఫు కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే పావుల వడ్డీలు కానీ, ఇవన్నీ కూడా రైతులకి, వాళ్ళకి, మహిళలకి మంచి పథకాలు చేశాడు. అవన్నీ కూడా మళ్ళీ నేను చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారు స్వయంగా చేసినవి కావు. అవన్నీ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ తరఫున ఏవేవైతే ₹2 బియ్యం, ఇవన్నీ హార్స్ పవర్ తగ్గించడం, ఉచిత విద్యుత్తు, ఇవన్నీ కూడా మహిళా యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ స్థాపించడం, మహిళా సాధికారికత అన్నది రామారావు మొట్టమొదటి చాలా బలంగా దాన్ని వాటికి ప్రాతిపదికనేసి మహిళలకు సమాన అన్ని రామారావు టైంలో జరిగినవే. ఎన్టీ రామారావు తెచ్చిన రిఫార్మ్సే రాజశేఖర రెడ్డి గారు అటు ఇటుగా ఫాలో అయ్యారు. ఓకే, కానీ తిరుమల కొండకు సంబంధించి ఆయన కొండని విభజిద్దాం అనుకున్నా సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి. 2 కొండలు చాలా అనుకున్నారు కదా, 7 కొండలు ఏం చేసుకుంటారు వీళ్ళు? అంటే కొండలు ఏం చేద్దామని ఏముంది, మళ్ళీ జెరూసలేం లాగో లేకపోతే దేనిలో తయారు చేయొచ్చు కదా, అవకాశం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రాచుర్యం, ఇప్పుడు జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్తే బయట ఒక ప్రజానాయకుడు తాలూకా జీవితంలో తను అన్ని మతాలకి సంబంధించిన వాడు, అన్ని కులాలకి, అన్ని ప్రాంతాలకి చెందిన ఒక డిఫరెంట్ ఎంటిటీ, ఒక పీపుల్స్ లీడర్. అంటే ఈ మతం నీకు ఉండొచ్చు, బట్ ఆయన ఇంటిపైనే సిలువ వేసుకున్నాడు. విజయమ్మ గారు వాళ్ళ మదరు ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు కూడా బైబిల్ చేత్తో పట్టుకుని తిరిగారు ఆవిడ. చాలా మంది వద్దని చెప్పారు, మీరు బైబిల్ పట్టుకుని తిరగకండి, ఎందుకంటే అది ఒక మతానికి సంబంధించిన విషయంగా మిమ్మల్ని దూరం పెడతారు, ఓట్లు పోతాయని చెప్పినప్పటికీ కూడా ఆవిడ నాకు బైబిల్ పట్టుకుంటే నాకు చాలా ధైర్యం, నేను బైబిల్ వదిలి నేను క్యాంపెయిన్కి వెళ్ళను, ఎన్నికల ప్రచారానికి వెళ్ళను ఆవిడ తెగేసి చెప్పారు విజయమ్మ గారు. ఓకే, సో వాళ్ళ దృష్టిలో ఎప్పుడు కూడా ఏంటంటే మనకి తిరుపతి పంచ ప్రాణాలు. వెంకటేశ్వర స్వామి అంటే మనం ఉదయం లేచి నిద్ర లేవగానే దండం పెట్టుకుంటాం, నిద్రపోతున్నప్పుడు పడుకునే ముందు దండం పెట్టుకుంటాము. శనివారం నాడు చాలా మంది నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కూడా శనివారం నాడు తినరు. చాలా నియమాలు ఉన్నాయి, చాలా పాటింపులు ఉన్నాయి తిరుపతికి సంబంధించినంత వరకు. తిరుపతి అన్నది అదే చెప్తున్నా ఇందాక అన్నట్టుగా, తిరుపతి అన్నది ఒక పుణ్యక్షేత్రం లాగా కాదు, లేకపోతే ఏదో ఒక దైవక్షేత్రం కాదు, అది మన ఇమోషన్ తిరుపతి అన్నది. ఎందుకంటే హిందువులకు సంబంధించినంత వరకు ఎంతమంది నార్త్ నుంచి కోట్ల మంది ఎంతమంది తిరుపతి వస్తారు, అన్ని కులాల వాళ్ళు, ఉత్తరాదిని కానీ, పశ్చిమ దేశంలో కానీ, లేకపోతే ఇటు ఇంకో వైపు కానీ అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా. బట్ ఆల్ పీపుల్ గో అండ్ విజిట్ బాలాజీ అని వాళ్ళకి చాలా గొప్ప, ప్రపంచం అంతా పేరెన్నిక కన్నా దైవస్వరూపం, దైవం కదా వెంకటేశ్వర స్వామి అంటే. వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు మన అక్బర్ ఇక్కడ మాట్లాడినట్టే వాళ్ళకి 100 దేవుళ్ళు ఉన్నారు. ఏందిరా అది గణపత, ఏది గణేష, ఏంటిది లక్ష్మీదేవ అని చెప్పి అతను స్టేజ్ మీద నిలబడి వెటకారం చేశాడు హిందూ దేవుళ్ళని. వాళ్ళకేమి కాదు. ఇప్పుడు వాళ్ళకి చేసిన పొరపాటల్లా ఏంటంటే ఒక్కటి, అది జరగడం మంచిదైంది, లేకపోతే ఇంకెన్ని అనర్థాలు జరిగేవో. జగన్మోహన్ రెడ్డి గారు కనుక గవర్నమెంట్లో కంటిన్యూ అయ్యి ఈ 11 సీట్లతో ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా పడిపోయి ఆఖరిని పోయింది కాబట్టి సరిపోయింది. కానీ ఆయన గెలిచి మళ్ళీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చుంటే నిజంగా తిరుపతిని ఏం చేయాలో చేయడానికి అతను ట్రై చేసి ఉండేవాడు. వెంకటేశ్వర స్వామి పవర్ మామూలుది కాదు, అది ప్రూవ్డ్ ఓవర్ అండ్ అగైన్. ఇప్పుడు అంబటి రాంబాబు గారికి ఏం జరిగింది? ఆయన ఎవడు తిట్టమన్నాడు? చంద్రబాబు గారిని అలాగా ఎవరు తిట్టమన్నాడు? టీడీపీ నాయకులు రెచ్చగొట్టారు, వాళ్ళు తిడితే అదే పదాలు ఆయన యూజ్ చేసిండు అంటున్నారు. నువ్వు మాట్లాడినా కూడా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఏ ప్రమాదం జరిగినా ఎట్నుంచి ఎట్టొచ్చినా నేను దొరికిపోతానేమో అన్న ఒక భయం అన్నది కూడా లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఒక జాగ్రత్త, ఒక కాషన్ లేకుండా, అతను ఒంటమే తెలివి లేకుండా మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటి? వాట్ వీ బిలీవ్ యాజ్ హిందూస్, వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేసిన వాళ్ళకి ఇహాన్నే అనుభవిస్తారు అనేది ఒకటి ఉంది వేదవాక్కు. ఓకే, ఇహం పరం 2 ఉంటాయి కదా. పరం వరకు అల్లక్కర్లేదు, ఇహాన్నే అనుభవిస్తారు అన్నది ఒక బాగా ప్రాచుర్యంలో ఉన్న నమ్మకం. దాని ప్రకారం జరుగుతున్నాయి.
ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా కడప ఎక్కడ పోయారు ఆయన కరెక్ట్గా? కడప దగ్గరేగా, చిలకలగుట్ట, కడప దగ్గరేగా, పౌరాలగుట్ట సార్. అదే కడప దగ్గరే కదా అని అంటున్నా. కడప అంటే ఏంటి? దేవుడి గడప అని పేరు. గడప, అవునాను సార్, దేవుడి గడప. వెంకటేశ్వర స్వామి గారికి ఆ దీనికి గడప, గడప, కడప, అదే కడప. అక్కడే కదా పోయింది ఆయన. అప్పుడు అందరూ ఏమన్నారు? అపచారం వెంకటేశ్వర స్వామి పట్ల నువ్వు చేసింది. అయితే ఆయన కొంతలో ఎలాగంటే ఆయన బయటకు కనిపించేవాడు కాదు రాజశేఖర రెడ్డి. ఆయన మామూలుగా తిరుపతి వెళ్ళేవాడు, లేకపోతే ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళేవాడు, మహంకాళి టెంపుల్కి వెళ్ళేవాడు, అన్ని దర్శనాలు, కడప దర్గాకి వెళ్ళేవాడు. ఆయన చర్చికి వెళ్ళిన సందర్భాలు నేను ఎక్కడ చదవలేదు, వినలేదు. అది జగన్ గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే కంప్లీట్గా డెలిబరేట్ క్రిస్టియన్. అదే నిన్న రాత్రి అర్నబ్ గోస్వామి అన్న జర్నలిస్టు రాత్రి రిపబ్లిక్ టీవీలో డైరెక్ట్గా డెలిబరేట్గా కొట్టాడు. హీఈస్ ఎ క్రిస్టియన్ చెప్పు అని ఆ కార్తీక్ అన్న అతన్ని అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అడుగుతుంటే అతను సమాధానం చెప్పలేకపోయాడు. హీ బీయింగ్ ఏ బ్రాహ్మిన్. ఎక్కడ పొరపాటు జరుగుతున్నదంటే వీళ్ళ తాలూకా వల్నరబిలిటీస్ నువ్వు ఎలా మాట్లాడతావు? అరే బాబు, ఈ హిందూ మతాన్ని సంరక్షించడం కోసమే కదరా ఛత్రపతి శివాజీ ప్రాణాలు అర్పించింది, రాణా ప్రతాప్ సింగ్ ప్రాణాలు అర్పించింది, సిపాయిల తిరుగుబాటు ఎందుకు అసలు ప్రారంభమైంది? ఆ క్యాటరేజెస్ మీద, హిందూ క్యాటరేజెస్ ఇచ్చిన వాటి మీద ఆవు కొవ్వు ఉన్నదాన్ని హిందువులకి ఇచ్చి, పంది కొవ్వు ఉన్నదాన్ని ముస్లింలకు ఇచ్చారు. అక్కడ కదా అసలు మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది. అంటే ఒక మతం తాలూకు. ఇప్పుడు వాళ్ళు సికింద్రాబాద్లో నేను చూసా ఒక చర్చిలో ధ్వజస్తంభం కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? చర్చిలో ధ్వజస్తంభం ఉంది. అక్కడ మన తార్నాక్ వెళ్ళే రోడ్ లో ఆలుగడ్డ బావి అని ఒక ఏరియా ఉంది సికింద్రాబాద్, రైలు నిలయం దాటిన తర్వాత అక్కడ ఒక చర్చిలో ధ్వజస్తంభం పెట్టుంది. ధ్వజస్తంభం మీకేం సంబంధం అయ్యా మధ్యలో? మొన్న ఏదో అయోధ్యలో ఎవరో నమాజ్ చేస్తున్నారట, పట్టుకున్నారు. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి సార్? ఎందుకంటే హిందూ మతం మీద నీకెప్పుడు కూడా తెలిసి తెలియకుండా ఒక దాడి జరుగుతూనే ఉంటుంది. దాని మీద ఎప్పుడు కూడా దే ఆల్వేజ్ హ్యాచ్ ఏ కన్స్పిరసీ. మనం ఏమారినా వాళ్ళు మాత్రం ఏమారరు. హిందూ మతాన్ని ఎలాగైనా దెబ్బతీయాలి. అందులో తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆల్ టైమ్ గ్రేట్ పవర్ఫుల్ గాడ్. వెంకటేశ్వర స్వామి అంటే ఏంటి గొప్పతనం, మనం దీన్ని తగ్గించలేమా అని చెప్పి క్రిస్టియన్స్ని తీసుకొచ్చి అక్కడ చైర్మన్లుగా పెట్టి అక్కడ ఉద్యోగస్తులు. ఇప్పుడు చర్చిలో హిందువులకి ఉద్యోగాలు ఇవ్వరు కదా, మసీదులో ఇవ్వరు కదా, దెన్ వై తిరుపతి ఫర్ అదర్ రిలీజియన్స్? అంటే ఎందుకంటే వాళ్ళు మనం ఎలాగైనా దీన్ని లేపేద్దాం. అక్కడ శ్రీవారి ఆస్తులు ఎన్ని కైంకర్యం అయిపోయాయో, శ్రీవారి నగలు, బంగారం ఏవేవి ఇంకా ఇవన్నీ వస్తాయి బయటికి. ఇందాక చెప్పానే, ఇహాన్నే అనుభవించాలి వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేస్తే. వాళ్ళు నమ్మకపోవచ్చు, నీకు నమ్మకం లేకపోవచ్చు, నిప్పు కాలుతుందని నువ్వు నమ్మకపోవచ్చు, ఓకే, నీకు నమ్మకం లేకపోవచ్చు. ఆ నిప్పు వల్ల నాకేం జరుగుతుందని ఒళ్ళు పెట్టుకున్నావు అనుకో. సార్, ముఖ్యంగా తిరుమల శ్రీవారికి వచ్చే ఏవైతే విరాళాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అవి నార్మల్గా మంత్లీ వెళ్ళాల్సిన ఏ రోజు ఆ రోజు పంపించేవారంటే నిజమేనా సార్? అది ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు పంపించారా, లేకపోతే నెలసరి పంపించారా, పరకామణిలో వాటన్నిటినీ ఇచ్చేసి వాటన్నిటినీ భద్రపరిచి వాటికి ఏదో ఒక అకౌంటెన్సీ, దానికి ఏదో ఒక స్ట్రీమింగ్, అవన్నీ ఎప్పుడో కలకాలంగా వస్తున్న విషయాలు. ఇవాళ కొత్తగా ఇతను మార్చిన వల్ల ఏంటంటే అక్కడ చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి బయటకి కనిపించకుండా, ఎందుకంటే ఆయన ఎవరితో మాట్లాడలేదు, మీడియాతో ఇప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు మీడియాతో ఇంటరాక్ట్ అయితే మీడియా ఏదైనా అడగడానికి, అర్థమైందా? ఆయన ఎప్పుడు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడో చెప్పండి. మనం ఎప్పుడైనా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో ఇంటరాక్ట్ అయినట్టు? అసలు ఎవరితోనైనా, ఏ మంత్రితోనైనా లేదా ఏ ఆఫీసర్తోనైనా కూర్చుని ఒక సమీక్షా కార్యక్రమం, లేకపోతే దాని మీద ఒక రివ్యూ మీటింగ్స్ గట్టి ఎప్పుడేం జరిగాయా? లోపల ఇంటర్నల్గా చాప కింద నీరులాగా చేసుకుంటూ వెళ్ళిపోతే, ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిప్పును ముట్టుకుంటే చెయ్య కాలక తప్పదు.
చచ్చిపోతారు కూడా ఒక్కొక్కసారి అగ్ని ప్రమాదంలో. అలాంటిదే వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడం అన్నది అది వీళ్ళు చేసి, అందుకే కదా అంబటరాంబాబుకి ఆయన ఒంటి మీద తెలివి లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటంటే అదే పవర్ ఆఫ్ ది గాడ్. నీ చేత మాట్లాడిస్తుంది. నువ్వు ఎలా దొరుకుతావు మరి? నిన్ను జైలు ఎందుకు పెడతారు? 14 రోజులు రిమైండ్ ఎందుకు ఇస్తారు? అందుకని దానికి ముందు నీ చేత ఆ తప్పు చేయించి నిన్ను శిక్షార్హం చేసి నిన్ను దోషిగా నిలబెట్టి నిన్ను బొక్కలో తీసుకెళ్ళి పెట్టద్ది. ఓకే, అదే జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఫెయిత్ నువ్వు 100 సార్లు నువ్వు అనుకుంటే అదే మేనిఫెస్టేషన్ అంటున్నారు. ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టేషన్ అన్న మాట ఎందుకు వచ్చింది? నువ్వు 100 సార్లు అనుకో నేను బాగుపడాలి, నేను సక్సెస్ అవ్వాలి అంటే నువ్వు అయితే తీరుతావు. యూఆర్ బౌండ్ టు సక్సీడ్. రైట్, అదే మేనిఫెస్టేషన్. అలాగే వెంకటేశ్వర స్వామిని నమ్మారు, తరతరాలుగా యుగాలుగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నారు. ఆ పవర్ ఉందని. అండ్ ఆ పవర్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్ మెనీ ఏ టైమ్ ఇన్ ది హిస్టరీ. ఎంతమంది నమ్మారు? రామానాయుడు గారు ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన మెడలో డాలర్ ఉండేది. ఓకే, వెంకటేశ్వర స్వామి డాలర్. ఓకే, అది తెగి పడిపోయింది. ఓకే, పోయింది అనుకున్నాడు అని. ఇంటికి వచ్చి షర్ట్ ఇప్పుకుని బనీని తీస్తుంటే బనీల నుంచి బయటపడింది. ఓకే, ఆయన వెంకటేశ్వర స్వామి వల్లే నేను బతికానని ఆయన నమ్ముతున్నారు. ఓకే, మరి ఈ రోజు ముస్లిమ్స్ కూడా కొంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు 6 monthsకో ఏడాదికో ఒకసారి తిరుపతి వెళ్తారు. ఓకే, తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళ కింద డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్తారు. ఈయన డిక్లరేషన్ మీద పెట్టాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశంలో ఏంటి తిరుపతి అంటే ఏంటి, వాట్ తిరుపతి, వాట్ వెంకటేశ్వర స్వామి, హూ ఇస్ వెంకటేశ్వర స్వామి? ఆయన ఫీలింగ్, ఆయనకి జీసస్ గొప్పవాడు. ఓకే, తిరుపతి వెంకటేశ్వర స్వామి. వీళ్ళు తాత ముత్తాతల నుంచి క్రిస్టియన్సే కదా సార్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు? మొదటి నుంచి రాజారెడ్డి, జార్జ్ రెడ్డి, అందరూ. ఓకే, అక్కడ వీళ్ళు కూడా అంతే. వీళ్ళేం పుట్టుకతో క్రిస్టియన్స్, ఆంగ్లోనియన్స్ కారు. బ్రిటిషర్స్ అప్పుడు కన్వర్ట్ అయ్యి చెప్తున్నాను కదా. ఆ ప్రాంతం అంతా మరి ఆర్థికలేం ఎక్కువ కదా ఆ రోజుల్లో. అప్పట్లో రాయలసీమ అనే మాట అక్కడి నుంచే కదా పుట్టింది. సో వాళ్ళు ఎలా కన్వర్ట్ అయ్యారు, ఎలా మారారు అన్నది ఒక్క నిమిషం పక్కన పెడితే, వాళ్ళకి ఈ రోజునున్న వాళ్ళ మెథడాలజీ కానీ వాళ్ళ మెకానిజం కానీ ఏంటంటే క్రిస్టియానిటీ ప్రాపగేషన్, క్రిస్టియానిటీ పెరిగిపోవాలి, హిందూ మతం పడిపోవాలి, హిందూ మతం చచ్చిపోవాలి, హిందూ మతం నామరూపాలు లేకుండా పోవాలి, హిందూ మతం అన్నది అసలు సోదులో లేకుండా పోవాలి. అందుకని దాన్ని ఆ రోజు నుంచి జరుగుతున్నదే హిందూ దేవాలయాల మీద. అంటే మనం బ్రిటిష్ వాళ్ళ తరఫున చేరి హిందువుల్ని పట్టించేసిన మహానుభావులు మన భారతదేశ చరిత్రలో ఉన్నారు. అలాంటి దిక్కుమాలి మనుషులు ఉన్నారు మనకి. లక్ష్మీబాయి ఓన్ బ్రదరే కదా లక్ష్మీబాయిని పట్టించేసింది, ఓన్ బ్రదరే. అవును సార్. సో ప్రతి చోట అలాంటి కల్ప్రిట్స్, అలాంటి నమ్మక ద్రోహులు, ట్రైటర్స్, దేశ విద్రోహ శక్తులు అన్న వాళ్ళు చరిత్రలో ఉన్నారు. ఇప్పుడు కూడా కార్తీక్ని చూస్తే నాకు అదే అనిపించింది. కార్తీక్ని చూస్తే నిన్న రాత్రి ఐ వాజ్ రియల్లీ స్టండ్ అనమాట. అతను మాట్లాడే విధానం. అరే బాబా యువర్ బ్రాహ్మణ్ అడుగుతున్నాడు అతను. ఎవరు? అర్నబ్ గోస్వామి అడుగుతున్నాడు, ఆర్ యు హిందూ, ఆర్ యు ప్రాక్టీసింగ్ హిందూ అని అడుగుతున్నాడు. అడుగుతుంటే అతను డైవర్ట్ చేసి కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అసలు లాక్ అవ్వట్లే ఎక్కడ కూడా. ఓకే, జరిగిన దాని మీద పశ్చాత్తాపం కూడా లేదు, వాళ్ళకి లేదు. బుకాయించడానికి ట్రై చేస్తున్నారు. ఎవరిని బుకాయిస్తావు నువ్వు? స్టేట్ అయితే నీకు వాళ్ళు ఉన్న టైంలో వాళ్ళు ఏదో క్లీన్ చిట్ ఏదో తెచ్చేసుకున్నారు. బట్ అది ఆగిపోదు కదా, ఆగదు కదా. చంద్రబాబు నాయుడు గారి కన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కారు. ఫైనల్గా ఈ లడ్డు వివాదం పైన ఏం చెప్తారు సార్ అయితే? బట్ దీని మీద మాత్రం సీరియస్ రిపర్కషన్స్ ఉంటాయి. చాలా తీవ్రమైన పరిణామాలు, తీవ్రమైన పర్యవసానాలు ఎదుర్కొనవలసి ఉంటుంది. రాత్రి అర్నబ్ ఏమన్నాడు? అండ్ హీ ఆల్సో హ్యాస్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన హయాంలో జరిగిన అవకతవక, అపచారం, ద్రోహం, నేరం ఒక మతానికి సంబంధించి ఇది చాలా సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ. యూ కాంట్ ఇన్సల్ట్ ఏ క్రిస్టియన్, యూ కాంట్ ఇన్సల్ట్ ఏ ముస్లిం. మంది లౌకిక రాజ్యం, మంది సెక్యులర్ కంట్రీ మంది. అవును సార్. రిలీజియస్ టాలరెన్స్, పరమత సహనం, ఇవన్నీ మన తాలూకా కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా. అలాంటి దాంట్లో మనం క్రిస్టియన్స్ని హిందువులు ఎవరు ఏ మాట అనరు.
ముస్లిమ్స్ అనరు. ఇక్కడ హైదరాబాద్లో హిందూ ముస్లిం బాయి అని చాలా అంటే బిల్కే జుల్కే అంటారు కదా, కలిసిమెలిసి తిరుగుతారు అవన్నీ. కానీ క్రిస్టియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మాత్రం చాలా భయానకంగా ఉంది. పరిస్థితి బాగోలేవు. దేవాలయాలను విధ్వంసం చేస్తున్నారు. చరిత్రలో జరిగినట్టుగా జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో. అంటే తెలంగాణలో హిందూ వర్సెస్ ముస్లిం నడుస్తుంది సార్. తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్లో హిందూస్ వర్సెస్ క్రిస్టియానిటీ అనుకోవచ్చా? ఇక్కడ హిందూ ముస్లిం అన్నది ఇక్కడ నన్ను అడిగితే తెలంగాణలో సార్ దాన్ హిందూ క్రిస్టియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తక్కువ. ఓకే, తక్కువ అంటారు. ఇన్ మై అబ్జర్వేషన్ తక్కువ. అక్కడ ర్యాంపెంట్ గా ఉంది. పైకి కనిపించట్లేదు కానీ బయట కనిపించేది ఆయన ఎవరో మధ్యలో మా జిల్లాలో అన్నాడంట. ఆ మధ్య ఏది తూర్పుగోదావరి, వెస్ట్ అండ్ ఈస్ట్ గోదావరి జిల్లాలు మాదన్నాడంట. ఓకే, ఓ క్రిస్టియన్ నాయకుడు. అంటే ఏం జరుగుతున్నది ఇక్కడ? ఏం జరుగుతున్నది? అందుకే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అసలు ఈ ఆస్పెక్ట్ని వదిలిపెట్టకుండా, ఎందుకంటే ఇప్పుడు వదిలిపెడితే ఆనాడు ఒక ఛత్రపతి శివాజీ ఏమనుకున్నాడు, ఆనాడు రాణా ప్రతాప్ సింగ్ ఏమనుకుని ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడి యుద్ధానికి వెళ్ళాడో, ఎలాగైతే ఆ రోజున ఎంతోమంది హిందూ పరిరక్షణ నాయకులు కానీ లేదా హిందూ తత్వ పోరాట యోధులు కానీ ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధపడి హిందూ మతాన్ని సంరక్షించడం కోసం, పరిరక్షించడం కోసం ఎలాగైతే ఆ రోజున చరిత్రలో మనం చదువుకున్నట్టుగా దిగారో, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలా దిగారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నథింగ్ బట్ ఆయన కూడా ప్రజల తాలూకా ఎమోషన్. ఈజ్ ది వాయిస్ ఆఫ్ ది పీపుల్, ప్రజాగళం పవన్ కళ్యాణ్ అంటే. రైట్. కాబట్టి ఆయన 100% ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటకి, కాబట్టే కదా ఆయన ఇది 150 వైనాట్ 175 అంటే మధ్యలో 7 తీసేయాలను, మధ్యలో 5 తీసే 151కి 151కి మధ్యలో 5 తీసేయాలంటే కరెక్ట్ గా అదే వచ్చింది కదా, 11 వచ్చిందిగా. ఆయన కదా మొట్టమొదట అన్నాడు ఆ మాట, అన్నాడు జగన్ ని ఛాలెంజ్ చేసిన అంతవరకు మొగాడేడి, జగన్ ని ఛాలెంజ్ చేసిన మొగాడు. అంటే ఆయన ఒక అట్టుడికి కింద నుంచి భూమి లోపల పొరల నుంచి బాగా ఫేస్ చేసి గివ్ అప్ ఇవ్వకుండా 2 సార్లు ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి కూడా ఇప్పుడు ఓటమి అన్నది ఎవరికి? పదవి కోసం ఆరాట పడిపోయి పదవి మీద వ్యామోహంతో వాళ్ళకి కృంగిపోతారు. ఇది ఒక ప్రయాణం, పదవి కోసం ఆరాటం కాదు. ఇది ఒక పోరాటం. పవన్ కళ్యాణ్ది ఆయనది ఒక ప్రయాణం. హీఈస్ ఆన్ ది వే. He didn't know where he was going, but he was on the way. అంతే ఆయన తాలూకు యాటిట్యూడ్. అప్పుడైనా ఇప్పుడైనా. కాబట్టి ఈ రోజున ఇద్దరు, ఒక పులి ఒక సింహం కలిసి ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, అండ్ ఆన్ ది అదర్ సైడ్ నారా లోకేష్. వాళ్ళు దేర్ వెరీ సీరియస్. హిందూ సెంటిమెంట్స్ని కాపాడడానికి, పోనీ వాళ్ళు హిందూ సెంటిమెంట్స్ కాపాడుతూ పక్కన తిరుపతిని పరిరక్షించుకుంటూ ఒక మసీదుని ధ్వంసం చేశారా, లేకపోతే ఒక చర్చిని ధ్వంసం చేశారా, లేకపోతే వాళ్ళ తాలూకు అన్యాయులు కానీ, లేకపోతే వాళ్ళ పేటీఎం బ్యాచ్లు కానీ వాళ్ళకు ఉన్నారా? వాళ్ళు ఇతర మతాలను వాళ్ళు ఏమైనా దూషించారా, ద్వేషించారా, లేకపోతే వాటి మీద పనిగట్టుకుని ప్రచారాలు చేశారా? ఏం జరిగింది? ఇదంతా జరుగుతున్నది ఎక్కడి నుంచి? ఒకే ఒక్క క్యాంపు. ఆ క్యాంపు వైఎస్ఆర్సీపీ క్యాంప్ అన్నది అందరికి తెల్లం అయిపోయింది. జోగి రమేష్ కూడా మాజీ మంత్రి, ఆయన కూడా రెడ్ బుక్ గురించి, లోకేష్ గురించి కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేసింది సార్. అంటే నారా లోకేష్ నీ రెడ్ బుక్ని మర్చిపెట్టుకో, నీకు మా ఇల్లు ఎంత దూరం ఉందో నాకు కూడా నీ ఇల్లు అంతే దూరం ఉంది అనే విధంగా మాట్లాడినాడు. ఎట్లా తీసుకోవచ్చు జోగి రమేష్ కామెంట్స్? ఏదో సామి చెప్పినట్టు ఊళ్ళు కొట్టుకుపోతుంటే పక్కన ఉండి పిల్లి అరిచిందంట. ఇప్పుడు అసలు మొత్తం పోయే 11 సీట్లకు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన 11 సీట్లతో నాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని అతను పక్కనేమో అర్థం పర్థం లేకుండా, ఈజ్ ఇట్ నాట్ యాంటీ కాన్స్టిట్యూషనల్? 11 సీట్లకి నీకు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు? ఆయన అన్ని వితండవాదాలు అనమాట, గొంతెమ్మ కోరికలు. అలాంటిది జోగి రమేష్ పట్టుకుని నారా లోకేష్ అనే అంత స్టేచర్ ఉందా జోగి రమేష్కి? మనం మాట్లాడుకుందాం. నిజంగా స్టేజ్లో ఉన్న మనిషి అయితే మనం కూడా యాక్సెప్ట్ చేస్తాం. ప్రతిపక్షంలో ఉండని, లేకపోతే అధికార పక్షంలో ఉండని, మనకి అతనికి ఒక స్టేచర్ ఉంది, అతనికి ఒక పోరాటం ఉంది, అతనికి ఒక చదువు సంస్కారం ఉంది, లేకపోతే అతనికి ఒక లెగసీ ఉంది.
ఇప్పుడు నారా లోకేష్ని ఇండివిజువల్గా ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఈజ్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ఏ గ్రేట్ లెజెండరీ లీడర్, పీపుల్స్ లీడర్ ఎన్టీ రామారావు మనవుడు. ఇంకో పక్కన 9 ఏళ్ల పాటు దేశ రాజకీయాలు, జాతీయ రాజకీయాల్లో చక్రం తింపిన ఒక మహానాయకుడు. అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ తాలూకా ముఖ చిత్రాన్నే ఐటీ విప్లవంతో మార్చేసిన ఒక గొప్ప యోధుడు, ప్రజాయోధుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు. అలాంటి వ్యక్తిని జోగి రమేష్కి అనే స్టేచర్ ఉందా? అనమాట జర్నలిస్ట్గా మాట్లాడుకుందాం. రైట్. వాట్ యు సే? లేదు సార్ కదా. ఇప్పుడు మాట్లాడడానికి ఏముంది? రాజకీయాల్లో ఎవరైనా అదే విమర్శించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు, పార్టీ పరంగా నువ్వు ఎదుటివాడి మీద పగబట్టు, లేకపోతే సిద్ధాంతాల పరంగా పగబట్టు, లేకపోతే ఇంకో దానికి పగబట్టి నువ్వు పోరాటం చేయి, పడగొట్టడానికి ట్రై చేయి, ఏదైనా చేయి. దేవుడి మీద పగిందయ్యా నీకు. ఏం చెప్తున్నది అది? అంటే మతం మీద విద్వేషం, మత విద్వేషం. హిందూ మతం అంటే నిప్పులు పోసుకుంటారు కళల్లో హిందూ మతాన్ని. ఎందుకంటే అంత వైభవంగా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఎక్కడ చూసినా ఆయన పటాలు, ఎక్కడ చూసినా ఆయన క్యాలెండర్లు, ఎక్కడ చూసినా ఆయన చాంటింగ్లు, ఈ ప్రపంచం అంతా ధ్వనించి ప్రతిధ్వనిస్తుంటుంది వెంకటేశ్వర నామాలతో. అక్కడికి వెళ్ళి ఒక పూట వెళ్ళి ఒక దర్శనం మాత్రం ఎంతసేపు ఇలా లాగి అవతల పడేస్తారు. 30 సెకండ్స్ కూడా నిలబడలేరు. 30 సెకండ్స్. అలాంటి ఒక గొప్ప దైవం అన్నది కలియుగ దైవం అని అందరూ భక్తులు నిలువు దోపుళ్ళు ఇచ్చి, కైంకర్యాలు ఇచ్చి, మొత్తం ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి పాపం ఆ టికెట్ డబ్బుల కోసం పెట్టి అక్కడికి వచ్చి ఆ ఛాంబర్స్లో గంటలు, 20 గంటలు, 22 గంటలు, 23 గంటలు, అసలు దానికి అంతు పొంతు లేనంతసేపు నిరీక్షించే ఆ స్వామి దర్శనం కోసం కదా. ఈ వైభవాన్ని చూసి తట్టుకోలేక ఇప్పుడు ఇది అస్త్రంగా దొరికిందంటారు సార్ వైసీపీకి? ఏది ఈ అంబటి రాంబాబు ఇంటి పైన టీడీపీ శ్రేణుల దాడి కానీ, అంటే వాళ్ళు అనుకుంటున్నారు రోజా కూడా మాట్లాడేది ప్లస్ అవుతుంది మాకు ఇష్యూ అవ్వడం వల్ల. అంటే అది సో కాల్డ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఎలాగా ఎవరి మీద దాడి చేయగానే వాళ్ళ మీద సింపతి. ఎవరి మీద సింపతి? చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన రోజున అది సింపతి అంటారు. ఎందుకు వచ్చింది? చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అంత గొప్ప చరిత్ర. మామూలుడా చంద్రబాబు నాయుడు గారు? అసలు తెలుగు వాళ్ళ తాలూకా ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వాళ్ళు నందమూరి తారక రామారావు గారు అయితే, ఇది అసలు తెలుగు వాళ్ళ తాలూకా జీవన విధానాలు, జీవన ప్రమాణాలని పెంచి ఎక్కడికో తీసుకెళ్ళి మొత్తం ప్రపంచం అంతా తెలుగు వాళ్ళు రాజ్యం ఏలుతున్న స్థాయికి తీసుకొచ్చిన మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా. కాబట్టి అందరికీ లేకపోతే అర్ధరాత్రి 2 వరకు ఉండి ఓట్లు వేయడం ఏంటి? అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్ నుంచి ఎన్ని కార్లు వెళ్ళిపోయి ఓట్లు వేయడానికి? అవును. అమెరికా నుంచి ఎంతమంది వచ్చారు? లక్షలు ఖర్చు పెట్టుకుని చాలా మంది వెళ్ళారు సార్ ఓటు వేయడానికి. అది ఆయనకుండే క్రెడిబిలిటీ లీడర్గా, ఆయన క్రియేట్ చేసిన హిస్టరీ. కేటీఆర్ ఎన్నిసార్లు చెప్పాడు ఆయన సభల్లో? చంద్రబాబు నాయుడు గారే మొత్తం దీని అంతటికీ కారణం, తర్వాత మేము డెవలప్ చేసాం వచ్చని చెప్పాడు తప్పితే. బట్ ఆద్యుడు, శ్రీకారం చుట్టిన ఒక వైతాళికుడు, రాజకీయ వైతాళికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకిను అంబటి రాంబాబుకి అసలు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సార్. అది అంటే అవి అలాగా ఒక రకమైన ఎలాగైనా ఒక సింపతి తెచ్చేసుకుందాం. అంబటి రాంబాబుకి సింపతి ఏందయ్యా బాబు? అల్లుడే వచ్చి మా మామ ఆయన అన్యాయం దౌర్భాగ్యం అని చెప్పి మాట్లాడుతుంటే అంబటి రాంబాబు మీద సెంటిమెంట్ ఏంటి? ఈసారి మొత్తం వైసీపీ నాయకులకు మొత్తం ఇదే జరిగింది సార్. అంటే చాలా మంది వైసీపీ నాయకులకు సంబంధించి అల్లుడు కానీ, బ్లడ్ రిలేషన్, వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. అవును, ముద్రగడ పద్మనాభం వాళ్ళ కూతురు బయటకు వచ్చి మాట్లాడింది. ఎందుకు అంటే వీళ్ళందరూ ఎవరు చేరారంటే వైఎస్ఆర్సీపీలో మ్యాక్సిమం చేరిన వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రం లాగా అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకో మేము కూడా బాగుంది సార్. అంటే విలన్ ఫేస్ కట్లన్నీ వైసీపీ నాయకులు సేమ్ విలన్లు పోలి ఉన్నారు. సినిమాల్లో విలన్స్ ఏ విధంగా ఉంటారో వైసీపీ నాయకులు ఆ విధంగానే ఉన్నారు. మనిషిని పోలిన మనిషిలాగా. అవి కూడా బాగా వైరల్ అయినాయి. అదే అవును, అది దాన్ని ఒక రకమైన క్యారికేచర్ కామెడీగా మాట్లాడుకోవచ్చు. కానీ ఒరిజినల్గా జరిగింది ఏంటి? రాజకీయ కోణంలో చూస్తే అందరూ కూడా పునరావాస కేంద్రం లాగా కొంతమంది చేరిపోయి ఇంకెక్కడ అవకాశం లేక ఇంకెక్కడ కూర్చోడానికి కూడా జాగలేక అలాంటి వాళ్ళు అందరూ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, జనాలు తండోపుతండాలుగా వచ్చి పడిపోతున్నారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు. అందుకని చెప్పి ఒక రకమైన అపోహలోకి వెళ్ళిపోయి
అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయిపోతారని చెప్పి బోల్ డబ్బు ఉంది ఖర్చు పెట్టడానికి, సూట్ కేసుల కంపెనీ నుంచి వచ్చిన డబ్బు ఉంది కదా, ఆ డబ్బు అంతా ఉంది. ఇప్పుడు దీనికి కూడా ఆ సూట్ కేసుల కంపెనీయే ఆ నెయ్యి తాలూకా వ్యవహారం అంతా నడిపించినాడు కూడా అతను సూట్ కేసు కంపెనీ. అది వాళ్ళకి ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క బినామీ పేరు మీద ఉన్నది అది. సో ఇవన్నీ రోజా గారి మాటల్ని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం, రోజా గారి మాటలు కానీ లేకపోతే ఆవిడెవరు లక్ష్మీ పార్వతి గారి మాటలు కానీ అసలు ఇంకా ప్రాణాలు ఇస్తామంటున్నారు వాళ్ళు ఇంకా జగన్ కోసం. ఆయనకి మీ ప్రాణాలు ఆయన ప్రాణం ఆయనే తీసేసుకుంటుంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నీ తాలూకా యాక్షన్ ఇట్ విల్ క్రియేట్ ఈక్వల్ యాక్షన్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అన్నది సైన్స్. నువ్వు చేసేదానికి ఈక్వల్ యాక్షన్ కానీ రియాక్షన్ కానీ వచ్చేస్తుంది. ఈయన చేసిన పనులు మామూలుగా కావు. అసలు బేసిక్గా నువ్వు తిరుపతిని ఎప్పుడైతే టచ్ చేసావో నీ కథ సమాప్తము సుఖాంతము అయిపోయింది. నీ కథ అక్కడితో కథం. అదే జరిగింది రాజశేఖర రెడ్డి గారికి, అదే జరిగింది. ఇప్పుడు అదే జరిగింది. 11 సీట్లకు పడిపోవడం ఏంటి? అక్కడ 151 సీట్లు, అక్కడ 11 సీట్లు. నెక్స్ట్ టైం ఎట్లా ఉంటుంది సార్ వీళ్ళ పరిస్థితి? ఎప్పుడు నెక్స్ట్ టైం లేదు, ఆ టైం లేదు, ఈ టైం లేదు. జనాలు బాగా వాళ్ళేదో మన నాగబాబు గారు కూడా ఒక మంచి మాట ఒక వీడియోలో చెప్పారు. ఏంటంటే ఎప్పుడో 2029లో జరగబోయే ఎలక్షన్లకి ఇప్పుడు టీటీడీ ఇది ఈ లడ్డు వివాదాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారని చెప్పి ఎవరో మాట్లాడడం అనేది ఎంత హాస్యాస్పదం. అది ఇప్పుడు జరుగుతున్నది 2019 నుంచి 2024 వరకు జరిగిన తతంగం రాద్ధాంతం నుంచి వచ్చిన ఈ కోణం ఈ రోజున జాతీయ స్థాయిలోకి వెళ్ళి అక్కడ జాతీయ సంస్థలు వీటినన్నిటిని కూడా మొత్తం దర్యాప్తు చేసి చెప్తుంటే అంటే అప్పుడు నువ్వు చేసిన దాన్ని బట్టి వదిలిస్తారా? నువ్వు ఎందుకు జైల్లో పెట్టే చంద్రబాబు నాయుడు గారిని? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పాపం? 1,000 కోట్లలోని సూట్ కేసు కంపెనీలు పెట్టి ఆయన డబ్బు ఖాళీ చేశాడా? ఖజానా ఖాళీ చేశాడా? ఆయన చేసిన పొరపాటు ఏంటి? ఆయన ఎందుకు జైల్లో పెట్టావు? వినాశకాలే విపరీత బుద్ధి. ఆయనకు వచ్చిన సింపతి ఈ ప్రపంచంలో, దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు చాలా దీర్ఘదృష్టి కలవాడు. టైంకి బయటకు వచ్చి విజన్ ఏం జరగబోతున్నదో ఆయన ఊహించి వెంటనే వెళ్ళి అక్కడ పొత్తు ప్రకటించడం జరిగింది. చంద్రబాబుతో మాట్లాడకుండా డైరెక్ట్ అదే వెంటనే మొత్తం మారిపోయింది కదా, రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఇంటర్వెల్ సీన్ అనుకోవచ్చు సార్ చంద్రబాబు అరెస్ట్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ ఆ రోజు ఎలాగా సినిమాలో సూపర్ హిట్ సినిమాలో ఇంటర్వెల్ సీన్ అనుకోవచ్చా? అంతేగా. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ క్లైమాక్స్ వరకు మళ్ళీ నిజంగానే క్లైమాక్స్ సీన్ లాగే ఉంటాయి అవన్నీ కూడా. అర్ధరాత్రి వరకు మహిళలు క్యూలో నిలబడి పోలింగ్ బూత్లు క్లోజ్ చేయలేకుండా, ఓటర్స్ ఉన్నప్పుడు క్లోజ్ చేయలేరు కదా. అవును సార్. అది ఎంతసేపు అయినా అదంతా మరి ఏదో చిత్రీకరించిన ఘట్టాల్లాగా ఉన్నాయి కానీ ఒరిజినల్గా జరిగిన అంటే అతిశయోక్తిలాగా ఉంటుంది. బట్ జరిగే దట్ ఈస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అండ్ బ్యాక్ ఎండ్లో పవన్ కళ్యాణ్ గారు ఉండి పక్కనే భుజం కలిపి దాంతో ఇంకా పవన్ కళ్యాణ్ గారు రాగానే ఇంకా ఒక ఫెయిత్ కాన్ఫిడెన్స్ డెవలప్ అయ్యి ప్రజల్లో కూడా ధైర్యం వచ్చింది ఓటేయడానికి. లీడర్ సెట్ అవుతే కానీ క్యాడర్ సెట్ అవ్వదు రాజకీయాల్లో. లీడర్ సెట్ అయితే క్యాడర్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. అది సెట్ అయింది మొన్న, దుమ్ము లేపేశారు. ఇంకా ఇది తిరుపతి అన్నది అందరి గుండెల్లో రగులుతున్న అగ్ని పర్వతం. తిరుపతి లడ్డు వివాదం అన్నది దానిలోని భాగమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ ద క్యాబినెట్, ఫర్ దట్ మ్యాటర్ ఆల్ హిందూస్ అక్రాస్ ది కంట్రీ. సో దానికి సరి అయిన మూల్యం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుచరులు, దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాళ్ళు. వైవి సుబ్బారెడ్డి గారు పక్కన అవును అడల్టరేట్ జరిగిందంటే అసలు సోషల్ మీడియా అంతా కుమ్మి అవతల పడేస్తున్నారు 2 రోజులు బట్టి. కాబట్టి అసలు కంబ్యాక్ అన్నదే ఉండదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, జగన్ కంబ్యాక్ ఉండదు. రైట్ సార్, అయిపోయింది, క్లోజ్. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.